లోకంలో ఏ విధము చేతనైనను ఆ దేవుని వైపు మళ్లించాలన్న ఒక మంచి ఆలోచన కలిగి గొప్ప సేవ చేసినటువంటి మహానుభావుడు. ఆయనకు ముందున్న వారిలో గాని, ఆయన తర్వాత వచ్చినటువంటి వారిలో గాని అంత గొప్ప సేవ చేసినటువంటి భక్తుడు మనకు కనబడడు. చివరికి సేవ కోసం తన జీవితాన్నే దేవునికి అర్పించుకున్నటువంటి గొప్ప దైవజనుడుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ పౌలు అంటే ఇష్టపడినటువంటి భక్తుడు ఎవరు కూడా ఉండరు. అంత గొప్ప సేవ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పీకర్, గొప్ప దైవజనుడు. ధర్మశాస్త్రం పట్లను, క్రీస్తు విషయంలో, ఆయన మరణ పునరుద్ధానం విషయంలో చెప్పేటువంటి విషయంలో గాని, ఆయన మాటలకు గొప్ప గొప్ప వాళ్ళు సైతం మారిపోయినట్లుగా మనం బైబిల్లో చూడగలం. అలాగని ఆయన మాటలకు మారని వాళ్ళు కూడా లేకపోలేదు. ఆయన మాటలకు అనేక మంది మారిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మారని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి గొప్ప దైవ సేవకుడు మరి పౌలు గారు. ఆయన చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి, కానీ అది ఇబ్బందికరంగా అనిపించినా అవే వాస్తవాలు. కొందరికి మనసుకు నొచ్చుకుంటది, కానీ వాళ్ళు నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ భవిష్యత్తులో వాళ్ళు చనిపోయిన తర్వాత అదే నిజమని గుర్తించేటువంటి బోధ. ఆయన చెప్పే ఏ మాట ఉచ్చారణైనా మనిషిని మార్చడానికే ఉపయోగించాడు, కానీ స్వార్థపూర్వకంగా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని విమర్శించాలన్న ఉద్దేశంతో పౌలు గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు.